ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న బిగ్ బాస్ చెప్తున్నాగా. ఈసారి బిగ్ బాస్ 9 అనేది ఒక లెవెల్లో ఉంటది. నాగార్జున సారి మంచి ప్రౌడ్. ఇన్ని రోజులు బిగ్ బాస్ తీసేయాలని చెప్పి చాలా మంది కేసులు పెట్టడం ట్రోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నుంచి ఎట్లా అంటే తనుజ మీద చాలా మంది ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. ఆమెను గెలిపించింది బిగ్ బాస్ లేదు, ఎంతమంది అమ్మ లెక్కలు పుట్టింటికి అత్తారింటికి వచ్చి పోయినా సరే ఆమె లేని బిగ్ బాస్ లేదని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆమె గట్ట ఫైనల్ కి వస్తే కప్పు తీసుకుంటది అంతే. ఇంకా పక్కా గెలుస్తుంది చెప్తున్నాగా. టాస్క్ లా ఆమె ఆడుతుంది కన్నా. ఇప్పుడు ఇంకో ఆడుతుందంటే గేమ్ ఆడట్లేదు అంటారు, సెంటిమెంట్ పెట్టుకుంది అంటారు, అన్ని మాటలు మీరే మాట్లాడతారు. ఆమె ఒక ఆడపిల్ల ఒంటరి చేసి మరీ అట్లా టార్గెట్ చేయకూడదు. రీతో బాగుంది చేయండి. వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉంటున్నారా? సైందు దొరికితే చాలు చేతులు పట్టుకోవడం వాళ్ళని ట్రోలింగ్ చేయండి అన్న. పాపం దయచేసి తనుజక్కను ఒంటరి పనులు చేసి అట్లా ఏడిపించమాకండి అన్న చెప్తున్నాగా. ఆడపిల్ల ఉసురు తగ్గులుతా చెప్తున్నా ఎవరికైనా సరే. కళ్యాణ ఇంకా తనుజక్కని ఏమన్నా పాపం కంటిన్యూ కొండ పర్వతం గట్ట పద్దలు కొట్టినట్టు పరపర కాత్రే ఉంటాయి. అదే భయం. ఆమె గెలుస్తుంది, ఫైనల్కి వస్తుందని చెప్పి గుండెలో దడ దడ మోగుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే తనుజకి సపోర్ట్ ఉన్నారు కదా, మనం ఏం అనలేకపోతున్నాం. ఇప్పుడు మాదిరి అక్క వెళ్ళిపోయారు కదా, పోయినసారి బర్నీ గారు వెళ్ళిపోయారని చెప్పి టార్గెట్ చేస్తున్నాడు ఇమానియలు. ఇమానియల్ అన్న నీ లిమిట్ లో నువ్వు ఉండు, కంపల్సరీ తనుజ వస్తుంది. నువ్వు ఎంత టార్గెట్ చేసి ఏం చేసినా లేదన్నా చెప్తున్నా కదా. తనుజ అనేది ఆమె ఫేర్ కంపల్సరీ చెప్తున్నాగా. ఆమె చిన్న పిల్ల మనస్తత్వం లాంటిది ఆమెది చెప్తున్నాగా. జనాలందరికీ కూడా చెప్తున్నా, గుడ్డి మాటలు ఇదేంటి పనికిరాని మాటలు అసలు పట్టించుకోవద్దురా బాయ్. జనాలకి ఎటువంటి ఉపయోగపడుతున్నారు, జనాలు ఎటువైపు ఎంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయండి రా బాయ్. పోయినసారి లాగా బిగ్ బాస్ లా చేయమాకండి రా బాబు. చెప్తున్నా కన్నా 100 మందిలో 10 మందికి నచ్చరు. నీకు నచ్చింది నాకు నచ్చదు కాబట్టి చెప్తున్నా. 90 మందికి నచ్చింది వచ్చినవే వాళ్ళు ఇంపార్టెంట్ బిగ్ బాస్ లో. 10 మందికి నచ్చదు ఉంటాడు ఆయన పోతాడు, నెక్స్ట్ నుండి పోతాడు. కంపల్సరీ 90 మందికి నచ్చే వాళ్ళని బిగ్ బాస్ లో ఉన్నిస్తున్నారు ఇప్పటి వరకు. చూసారా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలిమినేట్ తనుజ రాలి. అది తనుజ ఫైర్. అంటే ఇప్పుడు తనుజ గారికి మాటి వాళ్ళు కొంచెం భయాసుకున్నారు, ఆమె సైడ్ మాట్లాడుతున్నారని జనాలు అనుకుంటారు. మీరేమంటారు? మాదిరి అక్క కన్నా ఎక్కున్నారనా? ఆమె ఎంత ఫాలోయింగ్ ఉంది మాదిరి అక్కకి. బయట బిగ్ బాస్ లో ఇచ్చారు. ఆమె ఎందుకుంది? ఆమె వెళ్ళిపోవాలని చెప్పి భర్త కోసం వెళ్ళిపోయింది ఆమె. తనుజక్క ఎక్కడున్నారన్నా? ఆమె ఒక్క సీరియల్ చేసింది అంతే. ఎక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఇమ్మని ప్రతి దాంట్లో కనిపిస్తున్నాడు. దమ్ము శ్రీజ నిన్న చెప్పింది ఒక కామెంట్ ఏమని చెప్పిందంటే, మమ్మల్ని రూమ్ లోకి పిలవనే లేదు, బట్ రోజు తనుజ 40 నిమిషాలు పిలిచి మరి క్లాస్ అంటే ఆమెకి మోటివేషన్ ఇస్తున్నారు, స్టార్ మా బ్యాచ్ కాబట్టి ఇస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పింది. ఆడోళ్ళకి శత్రువులన్నా నేను చెప్తున్నాగా. ఏ ఆడోళ్ళకే శత్రువులు. ఒక ఆడపిల్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించేది మాట్లాడితే చాలు, వామ్మో ఇంకా ఆమె ఏముంది బిగ్ బాస్ విన్నర్ చేస్తున్నారని చెప్పి అనుకొని వస్తారు. ఏమేమన్నా తక్కువ 2 సార్లు వచ్చింది, 2 సార్లు పోయింది, తక్కువ ఏమన్నా. కానీ పాయింట్ ఆఫ్ చేసి తనుజని మాత్రం అనొద్దురాబాయ్ దయచేసి. బయటకు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఆమె కూడా అంతే. రమ్య ఆమె కూడా తిట్టింది తనుజని. ఏమే తిట్టింది దమ్ము శ్రీజని. ఎందుకు తనుజని టార్గెట్ చేస్తున్నారు ఎలిమెంట్ అయిన వాళ్ళందరూ? అదే చెప్తున్నా కన్నా, భయం పుడుతుంది. ఆమె గట్ట విన్ అయిపోతుందేమో. ఇంత ఘనంగా చిన్న దానికి చిన్న విషయాలకి ఏడ్చింది తనుజ. ఆమె ఫైనల్ కొత్త పరిస్థితి ఏంది అని చెప్పి అనుకుంటారని చెప్పి ఒక భయం ఉంది. అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, చూసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఆమెను మాత్రం ఫేర్ గా ఆడుతుంది. దయచేసి ఆమెకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే తనుజ సపోర్ట్ చేయండి. పోయినసారి గొర్రెల మందలాగా పల్లె ప్రశాంత్ ఒక సెంటిమెంట్ చేసి అట్లా చెయ్యొద్దు. ఓకేనా? ఆమె ఫేర్ ఆడుతుంది, ఆమె సపోర్ట్ చేయండి. కెప్టెన్ అవ్వకపోతే ఏముందన్న? బిగ్ బాస్ జనాలు సపోర్ట్ ఉంది కన్నా. ఒక్కసారైనా వచ్చిందా? ఎలిమినేషన్ కి ఒక్కసారైనా వచ్చిందా? రాలేదు కదా. ఆమెనే పాయింట్ ఆఫ్ చేసి చూడకూడదు కదా. నాగార్జున సపోర్ట్ కూడా ఉంది ఆమెకి. ప్రతి విషయం సెంటిమెంట్, ఫ్యామిలీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు గుర్తుకొస్తుందని చెప్పి ఆమె బాధపడటం. అది చెప్తున్నాగా. మొగోళ్ళ మధ్య ఒక ఆడపులి టైగర్ విన్ కాబోతుంది బిగ్ బాస్ లో. తనుజ విన్నర్ అంతే. పల్లె ప్రశాంత్ క్యారెక్టర్ అయితే మించు. దయచేసి తనుజతో పోల్చొద్దు అన్న చెప్తున్నాగా. ఇమానియల్ అసలు వద్దు, ఆ విల్లులోనే పోల్చొద్దు. తనుజ మాత్రం విన్నర్ అంతే. రీతు గేమా అక్క పాప మోసపోయినా సరే మళ్ళీ ఇదంటే పినీస్ గట్ట ఐస్కంతం అతుక్కున్నట్టు మళ్ళీ అతుక్కుంటుంది. ఏం అక్కుంటుందో ఉండదో కూడా గ్యారంటీ లేదు. కంపల్సరీ ఏంటంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాళ్ళిద్దరు వాళ్ళకి లాస్ట్ లో ఉంచుతారు. కంపల్సరీ ఫైనల్ మాత్రం తనుజ.
ఆడుతుంది అన్న, ఆడుతుంది, పోరాడుతుంది, మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది, బిగ్ బాస్ కి ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. అంతే తనుజ, అంతే. నువ్వు రెచ్చిపో తనుజక్క, నువ్వు రెచ్చిపో అంతే. తనుజకి కప్పిచ్చేది ఉంటే అసలు ఈ షో ఎందుకు అంటే అందరు అనుకుంటున్నారు ఇదే షో ఎందుకు? మరి తనుజని చేసేయండి. మీకు ఒకవేళ తనుజ గట్టి ఇష్టం లేకపోతే ఆమె గేమ్ ఆడట్లేదు, ఆమె అన్ఫేర్ అనిపిస్తే నెక్స్ట్ వీక్ చేసిండ్రా బాయ్. చెప్పలేదు ఎవడరా బాయ్ చెప్పేది నాకు. ప్రాణం పోయినా కూడా డబ్బులు తీసుకుని ఏంద్రా చెప్పేది? ఇష్టం ఉండబట్టి చెప్తున్నా, ఆమె క్యారెక్టర్ నచ్చి చెప్తున్నా. ఎవడైనా అంటే నేను ఇక్కడ యూసా కూడా ఉంటారు రండ్రా బాయ్ అంతే. తనుజ విన్ అవుతుంది అంతే. చూస్తున్నాను. ఎలా ఉంది తనుజ గేమ్? నాకు నచ్చట్లేదు అన్న, వాస్తవంగా చెప్తున్నా. నాకైతే తనుజ గేమ్ నచ్చట్లేదు. ఏదో డ్రామా ఆడుతుంది, ఒక డ్రామా క్యూన్ లాగా సీరియల్ యాక్టింగ్ లాగా కనిపిస్తుంది. నాకైతే నచ్చట్లేదు. ఎంతమంది కామెంట్ తిట్టినా కూడా నాకు ఐ డోంట్ కేర్. సో నాకైతే ఇమ్మాన్యుయల్ యొక్క కష్టం కానీ తన యొక్క ప్రతిఫలం కానీ తను ఆడుతున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఇందాక తన చూసిన వీడియో పాపం వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఇల్లు చూసుకుంటే అసలు ఒక వర్షం పడితే ఇంట్లో 4 ఉంటే 2 పడుకునే స్థలం ఉన్న వ్యక్తి ఈ రోజు అంత పెద్ద బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పోవడం చాలా అదృష్టం. ఇట్లాంటి వ్యక్తులు కదా బిగ్ బాస్ 9 కప్పు కొట్టాల్సింది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చూడన్న తనుజ ఎప్పుడన్నా గేమ్ ఆడిందా? ఏ రోజన్నా క్యాప్టెన్సీ టాస్క్ లో గెలిచిందా? క్యాప్టెన్ అయిందా? ఎప్పుడు చూసినా నాన్న తమ్ముడు, భరణి గారు నాన్న అంటది, మాధురి మమ్మీ అంటది, మన ఏంది రామరత్నం తమ్ముడు అంటది, ఇమ్మాన్ బావ అంటది, కళ్యాణ్ ఏమో బాయ్ ఫ్రెండ్ అంటది. నువ్వు ఎందుకు తల్లి అన్న చూడు, సెంటిమెంట్ ఓకే, మరి బాండింగ్ జస్ట్ ఫ్రెండ్షిప్ వరకు చేసుకుంటే తప్పులేదు. కానీ నువ్వు నీ వల్ల భరణ్ గారు హెల్మెట్ అయిపోయారు బయటికి. సో తను వచ్చి బయటకి చెప్తున్నాను, నేను బాండింగ్ పెట్టుకున్న వాళ్ళని బయటికి వెళ్ళిపోయినా. ఒకసారి నువ్వు బాండింగ్ పెట్టుకుని బయటికి వెళ్తే తెలుస్తుంది కష్టం ఏందా, బాధ ఏందని. సో నిజం ఆయన చెప్తున్నారు కదా. సో ముందు ఒక రకంగా ఉండడము ఏంటంటే తనకు తెలిసిపోయింది అన్న. చాలా మంది బయటికి వచ్చారు కదా, తనతో నువ్వు టాప్లో ఉన్నావు అంటే తను చెట్టు ఎక్కిపోయింది. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని మొన్న చూసి రామరాత్రి ఒక అబ్బాయిని పట్టుకొని చీపోరా అనడాలు నాకు నచ్చలేదు. సో రామరాత్రకు సిగ్గుసేర ముందు నాకు తెలియదు, కానీ ఆ ప్లేస్ నేను ఉంటే చాలా బాధపడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించాలి. తనుజతో ఉన్న వాళ్ళతో బయటకు వెళ్తారా? తను చూడన్నా తను ఏంటంటే స్ట్రాటజీ వాడుకుంది. సో ఇదంటే ఈ బాండింగ్ పెట్టుకుంటారు చాలా. ఒకటే లవ్ ట్రాక్ నడిపిస్తారు, ఒకళ్ళని బాండింగ్ పెట్టుకుంటారు, ఒకళ్ళు గేమ్ ఆడతారు. సో గేమ్ ఆడదంటే మన డిమాండ్ పవర్ కానీ సుమన్ శెట్టి కానీ ఇమ్మాన్యుయల్ వీళ్ళు నిజంగా గేమ్ ఆడతారు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ 9 కప్పు కొట్టాలని మనస్ఫూర్తి కొట్టారు. కానీ ఈ బాండింగ్ పెట్టుకుంటారు. ఏ రోజు కప్పు కొట్టలేదు, ఏ రోజు మన క్యాప్టెన్స్ కాలేదు తనుజ. ఎందుకంటే మీడియాలో తనుజకి అంత హైపిస్తారు. కావాలని కొంతమంది తనుజకి 10 మంది పిఎలు ఉంటారంట బయట. ఎప్పుడు పని అదే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలి, వీడియో పెట్టి లేపాలి. అది కాదండి, నీకు దమ్ము ఉంటే నువ్వు గేమ్ ఆడి గెలిపించు. ఏ రోజు గేమ్ ఆడలేదు. ఎప్పుడు సపోర్ట్ కావాలి, నాకు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ కావాలి, భరణి గారు సపోర్ట్ కావాలి, డిమాండ్ బాండ్ సపోర్ట్ కావాలి. ఏ సపోర్ట్ లేకుండా గేమ్ ఆడలేవా? నేను ఫేమస్ నాకు అవసరం లేదన్న. తను చేసి అంత గేమ్ మంచిగా ఆడట్లేదు. సో నేనేమంటా తెలుగు వాళ్ళు కప్పు కొట్టాలని కోరుకుంటున్నా. తెలుగు వాడేవాడు మన ఇమ్మాన్యుయల్ కానీ సుమన్ శెట్టి కానీ, సో వీళ్ళు కప్పు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. ఏవుతోని నేను చెప్తున్నా, మొన్న భరణిని ఇమ్మాన్యుయల్ని ఒక కండలు పెట్టుకుంటే 2 కదలేకపోయారు డిమాండ్ పవన్. ఆయనకున్న సత్తా అట్లాంటిది. ఏదో లవ్ ట్రాక్ పెట్టి తను డైవర్ట్ అవుతుంది. కానీ సో నిన్న కూడా ఒక టాస్క్ ఇచ్చారు తను. నేను అనుకుంటున్నా 100% ఇమ్మాన్యుయల్ కప్పు కొట్టాలి, సెకండ్ ప్లేస్ సుమన్ శెట్టి ఉండాలి, సో థర్డ్లో భరణి గారు ఉండాలి. సో ఈ రకంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకు తనుజ అంటారు మీరు? అంత తనుజ గురించి మీరు అంటే ఏమనుకుంటారు అని చెప్తున్నా. బిగ్ బాస్ తను ఏ రోజు గేమ్ ఆడింది? నువ్వు చెప్పు, ఒక గేమ్ ఆడింది చెప్పు అని అర్థం కాలేదు. ఏ రోజు క్యాప్టెన్స్ అయిందా అన్న? మరి అంతే కదా, ప్రజలు కావాల్సింది ఏంటో నువ్వు క్యాప్టెన్ అయినావా? ఎప్పుడు చూసినా ఫేక్ బాండింగ్ పెట్టుకోవడం వల్ల నాన్న అమ్మడం వల్ల నీకు ఏమొస్తుంది? నువ్వు సింపతి ఎందుకు ఏం చేస్తున్నావు? లాస్ట్ వాడు ఉండే బిగ్ బాస్ పల్లవ ప్రశాంత్ అని. సో తర్వాత బిగ్ బాస్ ఏంటో ఒకటి, ఈ సింపతి వద్దు బాయ్. నీకు దమ్ముంటే నేను చెప్తాను, నీది దమ్ముంటే గేమ్ ఆడి గెలిపించు. అంతేగాని ఈ బాండింగ్ పెట్టుకొని సెంటిమెంట్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. అంతే మాధురి మమ్మీ అన్నది, మరి మాధురికి సేవ్ ఛాన్స్ వస్తే ఎందుకు సేవ్ చేయాలమ్మా? నువ్వు సేవ్ చేయాలి కదా. ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడినా నువ్వే చెప్తావు. మరి అంటే ఆమె చెప్పి కాబట్టి చేసా అంటే ఏంది ఇది? చూసారు పిచ్చోలా ప్రజలు పిచ్చా? ఓట్లేసి పిచ్చోలా అంటే నీకు నచ్చని వెళ్ళిపోతావా? డైరెక్ట్ చెప్పేసి నాగార్జున వెళ్ళిపోతా, డోర్ ఓపెన్ చేసి అయిపోయా. ఎందుకు డబల్ డ్రామా ఎందుకు చేయడం అన్న? నేను తిట్టేంత మాత్రం తను కప్పు కొట్టదు, నేను తిట్టేంత మాత్రం తను విన్నర్ అయిపోదు. సో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే తను గేమ్ మంచిగా ఆడతలేదు, తన ఒక బాండింగ్ పెట్టుకుంటుంది. ఆ బాండింగ్ నచ్చలేదు. గేమ్ ఆడాలి, నీతి నుంచి అయితే గేమ్ ఆడే వాళ్ళు కప్పు గెలుస్తారు. సో
తనుజని అన్నది నేను మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సో అది కొద్దిగా మిస్ అయింది. నేను సారీ చెప్పిన తర్వాత ఇమ్మానుయల్ సారీ చెప్పారు. ఒకరి మధ్యలో ఒకరు జరుగుతుంటాయి, సారీ చెప్పుకోవడం కూడా జరుగుతుంటాయి. కానీ రిలీజ్ అయ్యి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు భరణి గారు అంత ఇష్టపడ్డా అమ్మ ఎందుకు దూరంగా ఉంటుంది? మీరు చెక్ చేసుకోండి కదా, అర్థం కాలేదు. అంటే దివ్య భరణి క్లోజ్ ఉంటే నీకు నచ్చదా? దివ్య భరణి గారు ఉంటే తనకు నచ్చదు అంటే భరణితోనే తనజ ఉండాలి. ఇదేనా 100% కొడితే ఇమ్మానుయల్ కొట్టాలి లేదా సుమన్ శెట్టి కొట్టాలి అంతే. నేనైతే నాకు ఇష్టం లేదు తను కొట్టద్దు అని కోరుకుంటాను అంతే. అంటే మీరు కొట్టాలని మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కొట్టాలని మీరు ఎందుకు అంటారు చెప్పండి. ఇమ్మానుయల్ అంత గేమ్ ఆడుతుందా? సుమన్ అని చెప్తున్నా. ఒక్కసారి ఇమ్మానుయల్కి నామినేషన్ రమ్మాను. ఇమ్మానుయల్ పవర్ చూపిస్తాం మేము. ఇమ్మానుయల్ ఓటు బ్యాంక్ ఎట్టుంటో చూపిస్తాం మేము. మీరు ఇన్ని రోజులు తనుజ అంటారు కదా, ఒక్కసారి ఇమ్మానుయల్కి నామినేషన్ రమ్మాను. మా ఫాలోయింగ్ ఎట్టుంటో చూపిస్తాం మేము. ఇమ్మానుయల్ ఆయన స్థాయి ఏంది, సుమన్ శెట్టి తన స్థాయి ఏంది, ఎక్కడ తనుజ అన్న సీరియల్ యాక్ట్ చేసినంత అయిపోయి నువ్వు స్టార్ అయిపోతావు. ఏదో 2-3 లవ్ స్టోరీ కలిపి కళ్యాణ్తో లవ్ ట్రాక్ అంటే స్టార్ అయిపోతావా? కష్టపడ్డవాడు అన్న ఇమ్మానుయల్, సుమన్ శెట్టి అన్న కష్టపడ్డాడు. ఇద్దరం గెలిపిస్తాం అంతేగాని తనుజని బరాబర్ గెలిపాము. ఎవడేమనుకున్నా ఈసారి కప్పు కొట్టేది మాత్రం ఇమ్మానుయల్ లేదా సుమన్ శెట్టి అంతే.